ఓం నమ శివాయ. రచనరావుకి స్వాగతం. రాజవర శేఖరం రవికుల సుధాకరం అంటూ దేవదేవం భజే కీర్తనలో రాముణ్ణి కీర్తించారు తాళ్లపాక అన్నమాచార్యులు. రాముడు ధైర్యవంతుడు, సత్యవంతుడు, సర్వసమర్థుడు, క్రోధాన్ని జయించినవాడు, సకల ప్రాణుల శ్రేయస్సు కోరేవాడు. అలాంటి సకల గుణాభిరాముణ్ణి కూడా వేలెత్తి చూపారు. మల్లెల పరిమళానికి, తేనెల మాధుర్యానికి కూడా వంక పెట్టడం లోక రివాజు అయింది. నిజానికి రాముడి ఔన్నత్యం, నిబద్ధతల వల్ల తాను, తన వాళ్ళు ఇబ్బంది పడ్డారే కాని తనను నమ్మిన ప్రజలు మాత్రం తలెత్తుకు జీవించారు. కొడుకుగా, భర్తగా, తండ్రిగా తన ధర్మం తప్పలేదు. కైకమ్మ మాటల్ని తండ్రి మౌన ఆదేశంగా భావించి పితృవాక్పరిపాలన ధర్మాన్ని పాటించిన ధర్మస్వరూపుడు రామచంద్రుడు. ఆయన పరిపూర్ణతను ఆవిష్కరిస్తూ 64 గుణాలను చెప్పాడు వాల్మీకి మహర్షి. నాయకుడిగా రామునిలోని క్షాత్రం, క్షమ, దండన, స్నేహశీలత, దానగుణం, అపరిగ్రహం, అణకువ మొదలైన సుగుణాలు ప్రజల జీవితాల్లో వెన్నెల్ని కురిపించాయి. క్షత్రియునికి ప్రాథమికంగా కావలసింది పరాక్రమం. శతం అంటే దెబ్బ. ఎదురు దెబ్బ నుండి రక్షించేవాడే క్షత్రియుడు. ఎందరో రాజులను సంహరించిన పరశురాముడు సుక్షత్రుడైన రామచంద్రుణ్ణి పరాక్రమం ముందు తల వంచి తన తపశ్శక్తిని రామునికి ధారపోశాడు. శ్రీరాముడి వింటినారిని తెంచగలిగిన పరాక్రమవంతుడు ఖరుడు. అటువంటి ఖరుడు, దూషణుడు తుదితర 14,000 మంది రాక్షసుల్ని తుటిలో మట్టుపెట్టిన క్షాత్రం రామచంద్రునిది. అలాగే రామచంద్రుణ్ణి క్షమాగుణానికి చిరునామా అని అంటారు. వీరత్వం క్షమతో ప్రకాశిస్తుంది. తన అరణ్యవాసానికి కారణమైన మందరను క్షమించడమే కాదు, ఆమెను వేరెవరూ శిక్షించకుండా కట్టుదీట్టం చేశాడు. తన ఆరో ప్రాణమైన సీతమ్మను అరణ్యంలో ఇబ్బంది పెట్టిన కాకాసురుణ్ణి క్షమించాడు. అంతేకాదు, రావణాసురుడు యుద్ధరంగంలో అలసిపోతే కొంతసేపు సేదతీరి కొత్త రథం, ఆయుధాలతో రమ్మని చెప్పిన క్షమామూర్తి ఆయన. క్షత్రియుడిగా జన్మించిన రాముడు అధికారంలో ఉన్నా లేకున్నా క్షాత్రధర్మం పట్ల నిబద్ధత చూపాడు. తండ్రి మరణానంతరం సింహాసనాన్ని స్వీకరించమంటే తండ్రి ఉన్నా లేకున్నా ఇచ్చిన మాట తప్పడం ధర్మం కాదని భరతునికి సర్ది చెప్పాడు. విద్వాంసులు, తోటి రాజులు, వ్యాపారులు, రైతులు, సేవకుల పట్ల రాజు వ్యవహరించాల్సిన తీరుతెన్నుల్ని ఉపదేశించాడు. రావణాసురునిపై యుద్ధానికి వెళ్తున్న శత్రుఘ్నునికి సైన్యానికి జీతం ఇచ్చేందుకు ధనం తీసుకువెళ్లమని, తిరిగి వచ్చే వరకు సైనిక కుటుంబాల సంరక్షణకు ఏర్పాట్లు చేయమని చెప్పాడు. అధర్మపరులను వధించడంలోనూ ఇదే నిబద్ధత. సుగ్రీవుడి సాయం తీసుకున్నాడే గాని అధికారంలో ఉన్నప్పటికీ వాలిని ఆశ్రయించలేదు రాముడు. వాలి బలవంతుడైనా తన కార్యాన్ని 5 నిమిషాల్లో పరిష్కరించగలిగిన వాడైనా కూడా తమ్ముడి భార్యను అపహరించినందున ఆ అధర్మపరుణ్ణి సంహరించాడు. రాక్షసుల బారి నుంచి కాపాడమని ప్రార్థించిన మహర్షులకు నమస్కరించి అది తన బాధ్యతని వారు అడిగే వరకు సమస్యను పరిష్కరించనందుకు సిగ్గుపడుతున్నానని చెప్పాడు రాముడు. అలాగే రావణ వధానంతరం మండోదరి యుద్ధభూమికి రాగా ఆమెకి వైధవ్యం ప్రాప్తించదంటూ వరం ప్రసాదించాడు. మన కష్టాలు చాలక రాక్షసులతో విరోధం ఎందుకు అన్న సీతమ్మకు రాజధర్మాన్ని వివరించాడు. ప్రజల కోసం అవసరమైతే ప్రాణప్రదమైన ఆమెను, లక్ష్మణుణ్ణి కూడా వదులుకుంటానని నిక్కచ్చిగా చెప్పాడు. తాను క్షత్రియుడైనప్పటికీ ఆటవికుడైన గుహుడు, వానరుడైన సుగ్రీవుడు, రాక్షసుడైన విభీషణుడు, పక్షిరాజైన జటాయువు ఇలా జాతిభేదం లేకుండా స్నేహం చేశాడు రాముడు. మైత్రికి మంచితనమే తప్ప పదవి ముఖ్యం కాదని నిరూపించాడు. రాజదండన విషయంలో స్వపరభేదం లేదు రాముని. కాలపురుషుడు రామునితో ఏకాంతంగా మాట్లాడాలని, అందుకు అంతరాయం కలగకూడదని కోరాడు. దుర్వాసుడి ప్రేరణతో వారి సంభాషణకు భంగం కలిగించాడు లక్ష్మణుడు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రాణప్రదంగా ప్రేమించే సోదరుణ్ణి దేశం నుంచి బహిష్కరించాడు రాముడు.
రాజధర్మాన్ని అనుసరించి శిక్ష విధించిన రాముడు అన్నగా దాన్ని భరించలేక లవకుశలకు రాజ్యాన్ని అప్పగించి తను కూడా రాజ్యం విడిచి వెళ్ళిపోయాడు. రాజుకు ఉండాల్సిన ప్రాథమిక గుణాల్లో దానగుణం ఒకటి. తండ్రి మాటను గౌరవించి సీతాలక్ష్మణ సమేతంగా అరణ్యవాసానికి బయలుదేరిన సమయంలో అశ్వమేధ యాగ నిర్వహణ వేళ రాజ్యాన్ని పరిత్యజించిన సందర్భం. ఇలా ఎలాంటి పరిస్థితిలోనైనా రాముడు బంగారం, గోవులు, పంట పొలాలను విచక్షణతో దానం చేశాడు. ఇవ్వటమే తప్ప తీసుకోవటం రాజధర్మం కాదు. అగస్త్యుడు ఒకసారి దేవశిల్పి విశ్వకర్మ రూపొందించిన విలువైన దివ్యాభరణాల్ని స్వీకరించమన్నాడు. కాని రాముడు అది ధర్మ విరుద్ధమని సున్నితంగా తిరస్కరించి ఆభరణాల స్థానంలో ఉపదేశ వచనాల్ని ప్రసాదించమన్నాడు. అలానే రావణ వధానంతరం విభీషణుడు పుష్పక విమానం ఇవ్వగా దాన్ని స్వీకరించకుండా అసలు యజమాని అయిన కుబేరునికి ఇచ్చేశాడు. సీత, నువ్వు పవిత్రమే, కాని కంటిజబ్బు ఉన్నవారికి దీపకాంతి కనిపించదు. నేను ప్రస్తుతం లోకమనే కంటిజబ్బుతో బాధపడుతున్నాను అంటూ సీతమ్మకు వివరించాడు రాముడు. తనతో పాటు రాజసింహాసనంపై కూర్చోవలసిన సీతపై ప్రజలకు ఎలాంటి సందేహం ఉండకూడదనే వాళ్ళ అనుమానాన్ని తీర్చాడు. ఆమె పతివ్రతను లోకానికి చాటాడు. కైక అడిగిన అనుచిత కోరికలకు కోపగించిన దశరథుడు ఆమెను తన భార్యగా నిరాకరించాడు. రావణ వధానంతరం ఇంద్రునితో పాటు తండ్రి తనకు దర్శనమివ్వగా కైకమ్మను క్షమించాల్సిందిగా ప్రార్థించాడు రాముడు. పరిస్థితుల ప్రాబల్యంతో తనకు కష్టం కలిగించినప్పటికీ తన వారి పట్ల ప్రేమ, ఆత్మీయతలనై ప్రదర్శించాడు రాముడు. ధర్మబద్ధుడైన రాజుగా ప్రజల కోసం వ్యక్తిగత సౌఖ్యాలే కాదు, ప్రాణానికి ప్రాణమైన జానకిని కూడా వదులుకోవడానికి సిద్ధపడిన పూర్ణ పురుషుడు రామచంద్రుడు. యుగ యుగాలకు ఆదర్శనీయం రామరాజ్యం. జై శ్రీరామ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.